గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణిషాస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మా హస్బెండ్ దుర్గామాత మాల వేసుకున్నారు. సో మాల విరమణ కోసమని మేము అలంపూర్కి స్టార్ట్ అయిపోయాం కార్లో. సో మేము నైట్ 8:30 స్టార్ట్ అయిపోతే మేము 12 o'clock అలంపూర్కి రీచ్ అయిపోయి అక్కడ నైట్ స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి నది స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ నదిలో ఈసారి వర్షాలు చాలా ఎక్కువ పడినాయి కాబట్టి వాటర్ ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ తెప్పట్లో బోటింగ్ కూడా ఉంటుంది. ఈ కనిపించే హంసనావ్ వచ్చేసి అమ్మవారి ఊరేగింపు కోసమని వాడతారు. నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సో మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం కొంచెం తొందరగానే అయిపోయింది. మాల విరమణ కోసం చాలామంది ఇక్కడికే వచ్చారు కాబట్టి రెగ్యులర్గా ఉండేదానికంటే క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో గర్భగుడిలోకి మనకి మొబైల్ అలా ఉండదు కాబట్టి అమ్మవారిని చూపించడం కుదరట్లేదు. బయట నుంచి జూమ్ చేశాను కానీ జస్ట్ అమ్మవారి కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అన్ని శివాలయాలే ఉంటాయి. కాకపోతే ఒక్కో గుడిలో శివుడు ఒక్కో సైజులో ఉంటాడు. కంప్లీట్గా రాతి కట్టడమేనండి. అప్పట్లోనే చాలా నాలెడ్జ్ యూజ్ చేసి చాలా బాగా కట్టారు. అప్పట్లోనే మన వాళ్ళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ టెంపుల్లో మనం చూడొచ్చు. ఇది వచ్చేసి కంచి కామాక్షి టెంపుల్. అక్కడే మెయిన్ టెంపుల్కి కొద్దిగా దూరంలో ఉంటుంది. సో చుట్టుపక్కల మొత్తం రాతి కట్టడము, టెంపుల్స్ ఒక్కొక్కటి ఒకదానికొకటి జాయిన్ చేయబడే ఉంటాయి. ప్రతి శివాలయంకి ఎదురుగా ఒక నంది విగ్రహం ఉంటుంది. టెంపుల్ చాలా వరకు ధ్వంసం చేయబడింది కానీ ప్రస్తుతానికి ఉన్న వాటిలో అయితే శిల్పాలు చాలా అంటే చాలా బాగుంటాయి. కంప్లీట్గా స్టోన్తోనే చేయబడింది. పిల్లర్స్ కానీ విండోస్ కూడా అప్పట్లోనే అరేంజ్ చేసి పెట్టారు మన వాళ్ళు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి మనం పెట్టుకోవచ్చు టెంపుల్. ఇక్కడ అమ్మవారు వచ్చేసి శక్తిపీఠం అన్నమాట. అలంపూర్ జోగులాంబ అమ్మవారు. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. మాకైతే ఇక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తాం మేము. ఇక్కడ అందరూ రాయి పైన రాయి పెట్టి ఇట్లా పెట్టడం వల్ల సొంతింటి కల నెరవేరుతుంది అనే నమ్మకం ఉంది. మా పిల్లలు కూడా అదే ట్రై చేస్తున్నారు. సో ఇది మా మినీ వ్లాగ్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.